హే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇవాళ ఇక్కడ ఇటలీలో అయితే లాస్ట్ డే అన్నట్టు. సో ఇవాళ లోకేష్ బర్త్డే. హ్యాపీ బర్త్డే లోకేష్. థ్యాంక్ యూ బ్రో. సో అలా ఇంకా అన్న వెళ్తాను కదా, మనం అట్లా బయటకు వెళ్దాం పదా అని చెప్పేసి అని అన్నాడు. సో మన దగ్గర కెమెరా కూడా ఉంది కదా, లైక్ నా గిఫ్ట్గా అనుకోండి, అట్లా ఫోటోలు కూడా దిగుదాం అన్నట్టు వచ్చిన. అండ్ ఇట్స్ ఓకే, బాగానే ఉంది. అండ్ తర్వాత అక్కి వాళ్ళు బిర్యానీ అయితే వేసిండ్రు, హరియాలి బిర్యానీ అని చెప్పేసి. సో దాన్ని కూడా మేము మంచిగా ఇచ్చి పడేసినాము. అండ్ ఎక్కడైతే ఇచ్చి పడేయడం అంటే తిన్నామని అర్థం. ఎక్కడైతే మేము అంటే ఈ అక్క వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తుందో సో ఆ ప్లేస్కి వచ్చినాము. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకు మనం ఒక వీడియో తీయకూడదు అని చెప్పేసి కూడా అనిపించింది. సో ఏంటి అంటే ఈ అక్క ఎక్కడైతే వర్క్ చేస్తుందో ఆ ప్లేస్లో ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తుందంటే ఒక హ్యాండిక్యాప్డ్, తన ఏజ్ ఎంత ఉంటుంది? 52 years. ఒక హ్యాండిక్యాప్డ్ ఒక ఆవిడ దగ్గరనైతే తను వర్క్ చేస్తుంది. సో తన గురించి చెప్పినప్పుడు నాకు చాలా మెస్మరైజ్ అనిపించింది. ఏంటి అని అంటే మెయిన్ థింగ్స్. సో సో ఆవిడకి దగ్గర పనులు లైక్ తన దగ్గర పని చేయడానికి ఎంతమంది ఉంటారు? 5 members. సో 5 members వచ్చేసి వాళ్ళ వర్క్ అవర్స్ మార్నింగ్ 9 to 1 ఒకరు, తర్వాత 1 to 3 ఒకరు, 3 to 4 8 ఒకరు, ఆ తర్వాత నైట్ ఇద్దరు ఉంటారు. ఈ నైట్ ఒకరు, తర్వాత నైట్ ఒకరు. అంటే ఈ రోజు నైట్ డ్యూటీ చేస్తే రేపు వాళ్ళకి సెలవు, ఇంకొకరు వస్తారు. అట్లా మళ్ళీ విడిగా అప్పుడప్పుడు క్లీనింగ్ కి వేరే వాళ్ళు వస్తారు. సెపరేట్ క్లీనింగ్, ఐరన్ చేయడానికి గానీ అట్లాంటి దానికి వేరే వాళ్ళు వస్తారు. సో మీ రోల్ ఏముంటది ఇక్కడ? నాది కుక్కని తిప్పటం, చూసారు కదా కుక్కని, డాగ్ ఒకటి ఇక్కడ నేను చూపెడితే స్క్రీన్ పైన దాన్ని తిప్పుతూ ఉంటాను. తనకి ఏదన్నా కావాలంటే హెల్ప్. సో తన కోసం ఇక్కడ ఏంటి అంటే గనక వీల్ చైర్ లో ఉన్న వాళ్ళకి చాలా వరకు గవర్నమెంట్ వాళ్ళు ఇంత పర్సెంటేజ్ అని అమౌంట్ ఇస్తారు. ప్లస్ వాళ్ళు మంత్లీ ఫుడ్ కూడా పంపిస్తారు, ఇంటికే తీసుకొచ్చి ఇచ్చి వెళ్తారు. మళ్ళీ డైలీ అంటే నెలకి ఇంత ఫుడ్ అని ఇస్తారు మొత్తం. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చేసి ఒక వంట స్కూల్ ఉంటుంది కదా, వంట నేర్పిస్తారు కదా, వాళ్ళు మొత్తం చేస్తూ ఉంటారు కదా, చేసిన ఫుడ్ వీళ్ళకి ఒక ప్లేట్ పంపిస్తూ ఉంటారు. డైలీ 2 days కో రోజు అలా పంపిస్తూ ఉంటారు. సో మీ 5 members కి ఒక 1 month కి ఎంత సాలరీస్ పోతాయి మొత్తం కలిపి? నాకైతే గనక ఒక మంత్ 800, 900, 1000 అలా వస్తాయి. అరౌండ్ ఒక 1,00,000 రూపాయలు వేసుకుందాం. మీకు 1,00,000, ఇంకొక 4 వాళ్ళకి కూడా అంతే, ఒక్కొక్కరికి 1,00,000 అంటే 5 ఒక నెలకి ఒక వీల్ చైర్లో ఉంటుంది తను, హ్యాండిక్యాప్డ్. తనని చూపెట్టడం బాగోదని నేను పెట్టలేదు. సో తన కోసం అని చెప్పేసి 5 లక్షల శాలరీలు ఇచ్చేసి తన కోసం తనని చూసుకోవడానికి 5 లక్షల శాలరీస్ ఇచ్చేసి ఒక ఎంప్లాయీస్ని పెట్టింది గవర్నమెంట్ ఇక్కడ, ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉంటారో. సో మనకి ఎట్లా అయితే హ్యాండిక్యాప్డ్ పింఛన్ వస్తుంది కదా మన దగ్గర, ఎంత 2,500, 3,000 సంథింగ్ ఏమో ఇస్తారు అనుకుంటా, 3,000 ఇస్తారు అనుకుంటా. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఆమె ఏమైనా శాలరీ ఇస్తారా? శాలరీలా ఇస్తారేమన్నా? వస్తాయి ఆమెకి విడిగా వస్తుంది. అందరికి కాకుండా ఆమెకు ఒక ఎంతో 1,00,000 శాలరీ ఇస్తారు. ప్లస్ ఆమెకి ఏంటంటే ఈ రోజు ఎక్కడికైనా వెళ్ళాలనుకో, కారు డ్రైవర్ని పంపిస్తారు. ఇంటి ముందు ఉంది కదా కారు, పెద్ద చూసావు బండి, దాంట్లో తను వెళ్ళిద్ది. ఒక మనిషిని డ్రైవింగ్ చేయడానికి పంపిస్తారు అడిగితే, గవర్నమెంట్ నుండి. సో ఎటైనా వెళ్ళాలి అని అంటే తను ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కారు లైక్ మెడికల్ కూడా ఒక బటన్ ఉంటది ఆమె దగ్గర, చేతి దగ్గర ఉంటది. అంటే ఇప్పుడు పక్కన పెట్టేసింది విడిగా, ఆ బటన్ నొక్కితే ఎమ్మటే అంబులెన్స్ వచ్చింది. 10 నిమిషాల లోపు ఉండాలి ఇంటి ముందు అంబులెన్స్, ఏమైనా ఎమర్జెన్సీ అని. ఆ బటన్ నొక్కితే చాలు. హెలికాప్టర్ కూడా వచ్చింది. తనకని కాదు, ఇప్పుడు మాకేదన్నా అయినా సరే తను ఆ బటన్ నొక్కితే మా కోసం అయినా సరే, అక్కడ జాబ్ చేసే వాళ్ళ కోసం వస్తుంది అంబులెన్స్ ఎమ్మటే. ట్రాఫిక్ ఏమైనా ఉంటే ఎక్కడైనా రోడ్ బ్లాక్స్ మొత్తం ఉన్నాయి వాళ్ళ ముందే తెలిసింది కదా, హెలికాప్టర్ అయినా వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే తన కోసం గవర్నమెంట్ ఇల్లు, తన కోసం రేషను, అండ్ 5 ఎంప్లాయీస్ని, అండ్ డాగ్ అని చెప్పిన కదా, ఆ డాగ్ కూడా ఏంటి అని అంటే తను పెంచుకుంటుంది. ఆ డాగ్ ఎలా ట్రైనింగ్ ఇస్తారంటే, తను జస్ట్ చెప్పులు మార్చుకోవాలంటే తన వేసుకున్న చెప్పులు తీసేసి తను బయటికి వెళ్ళాలంటే 7 చెప్పులు
వేసుకోవాలి, ఆ చెప్పులు తీసుకొచ్చి డాగ్ ఇవ్వాలి, కమాండ్స్ అన్నీ నేర్పించడం అన్నట్టు. సో దానికి ఎలా ఉండాలి ఏంటిది, తన ఓనర్ ఆపదలు ఉంటాయి ఎట్లా, అండ్ ఇంకో బ్లైండ్ పీపుల్ని కూడా లైక్ గైడ్ చేయడానికి కూడా డాగ్స్ ఉంటాయి కదా ఇక్కడ. సో ఇదంతా ఉంటుంది అన్నట్టు. మళ్ళీ సపరేట్ శాలరీ అండ్ తనకు సపరేట్ రేషను, మళ్ళీ వీళ్ళందరూ చూసుకోవడము. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, గవర్నమెంట్ దగ్గర ఎన్ని డబ్బులు ఎందుకు ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తా ఎలా సాధ్యమవుతుందో. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు. సో లోకేష్ యొక్క శాలరీ ఎంత ఉంటుంది లోకేష్? నాకు 1.2 సరే, ఒక అరౌండ్ లోకేష్కి 1.5 లక్ష అనుకుందాము. సో దానిలో ట్యాక్స్ పోనీ అయ్యి వస్తాయి నాకు. ఓకే, అయితే కలిపి ఎంత? ట్యాక్స్ తో కలిపి ఆల్మోస్ట్ 3.54. 3.54 ఒక నెలకి 3,54,000 రూపాయలు అతని శాలరీ అయితే అతని ట్యాక్స్ కట్ అవుతుంది దగ్గర నాకు కూడా ఇప్పుడు 300 ట్యాక్స్ పోతుంది, 300-400 ట్యాక్స్, 300-400 ట్యాక్స్. ప్లస్ వీళ్ళ ట్యాక్స్ కి నా ట్యాక్స్ కి డిఫరెంట్ ఏంటంటే నేను వర్క్ డేంజర్ వర్క్స్ కదా మా, అందుకని మాకు ఇంకా ఎక్కువ పోతాయి. సో 3,50,000 రూపాయల అతనికి 1,20,000 చేతికి వస్తున్నాయనంటే 2,30,000 రూపాయలు ట్యాక్స్ అవుతుంది ఒక పర్సన్ నుండి ఒక నెలకి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ట్యాక్సెస్ అనేటివి పే చేస్తారు. అంటే పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ముందే శాలరీ నుండి డిడక్ట్ చేసుకొని తర్వాతనే వీళ్ళకి ఇంకా మనకు ఇన్కమ్ అనేది ఇస్తారు. ఇంకోటి ఏంటంటే మాకు ఎలా ఉంటదంటే ఇల్లు కొనుక్కున్నాం కదా మనం, ప్రతి ఇయర్ మనం జూన్ నుంచి జూలై ఆగస్ట్ 3 months లోపు మనం ఏం ఖర్చులు పెట్టాం మెడికల్ పరంగా, లేదంటే మన ఇంటికి ఎంత లోన్ కట్టాము, ఇవన్నీ మనం సర్టిఫికెట్స్ అన్ని అక్కడ సబ్మిట్ చేస్తే, ఒకవేళ మేము ఇంట్లో అందరం జాబ్ చేస్తున్నాం అనుకో మేము ఎదురు కట్టాల్సి వస్తుంది ట్యాక్స్. లేదు అంటే గనక మనకు రిటర్న్ వస్తాయి. ఒకవేళ వీళ్ళు అందరూ జాబ్ చేస్తున్నారు, వీళ్ళ దగ్గర మంచి ఇన్కమ్ ఉంది మిగులుతుంది అన్నప్పుడు సో వీళ్ళే వాళ్ళకి ట్యాక్స్ ఇంకా ఎక్స్ట్రా కట్టాలి అని అంట. ఒకవేళ ఈ వీడియోకి ఏమన్నా అయ్యింది, తను జాబ్ చేయలేకపోయింది అని అన్నప్పుడు గవర్నమెంట్ రిటర్న్ ఈమెకు శాలరీ ఇస్తుంది. ఎప్పటి వరకు అంటే తనకి ఇంకొక జాబ్ వచ్చేంత. ఇప్పుడు అప్పుడు కాదు 6 months 1 year అట్లా ఉంటుంది. ఇంకొక జాబ్ వచ్చే వరకు అయితే ఇంకో జాబ్ వచ్చే వరకు ఉండదు, కానీ 6 months నుంచి 1 year లోపు వస్తుంది. ఇప్పుడు అది ఎట్లా అంటే వాళ్ళు మనల్ని జాబ్ లో నుంచి తీసేయాల, మనం మానేస్తే రాదు. ఇప్పుడు వాళ్ళు మనల్ని తీసే, ఇప్పుడు నాకు వర్క్ చేస్తున్నాను, తను నన్ను నెక్స్ట్ ఇయర్ నేను ఇండియా పోదాం అనుకుంటున్నాను, తన జాబ్ లో నుంచి నన్ను తీసేసిద్ది. అప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి శాలరీ వస్తుంది ఇంత పర్సెంటేజ్ అని. 8% ఫస్ట్ వచ్చేసి 4 months 8% వచ్చింది, 80%, తర్వాత వచ్చి 60%, తర్వాత 40%. 1000 శాలరీ ఉంటే 800 వస్తుంది. ఆ తర్వాత 6 months తర్వాత ఇంకా రాదు. ప్లస్ ఇంకోటి శాలరీ వచ్చేటప్పుడు దాంట్లోనే టిఎఫ్ఆర్ అని ఉంటుంది. అది మనం ఒకవేళ ఈ జాబ్ వాళ్ళు తీసేసినా మనం మానేసినా, ఇప్పుడు మన ట్యాక్స్లు ఉన్నాయి కదా, ట్యాక్స్ లోని దీనికే పోవు, దాంట్లోకి కూడా సగం పోతాయి. అక్కడి నుంచి మనం వర్క్ మానేసినా కానీ వాళ్ళు తీసేసినా ఎంతైతే యాడ్ అవుతాయో అంత మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను మానేశాను అనుకో, ఆల్రెడీ నేను మోర్ దెన్ 1.5 year అవుతుంది, నాకు ఇప్పుడు నా టిఎఫ్ఆర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 5,000 వచ్చింది. 5,000 ఈ సపరేట్, ప్లస్ నాకు తర్వాత వాళ్ళు పే చేస్తే సపరేట్, దేనికి దానికి సపరేట్ మళ్ళీ. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ జాబ్ చేస్తే మన ఇండియాలో కూడా ఉంది, ఇక్కడే అని కాదు, ఎందుకంటే మా నాన్నగారు గవర్నమెంట్ జాబ్ కాబట్టి నాకు తెలుసు 13 జీతాలు ఉంటాయి ఇక్కడ. మాకు కూడా నా 13 జీతాలు వస్తాయి. అంటే డిసెంబర్ 2 శాలరీస్ ఇస్తారు, క్రిస్మస్ శాలరీ ఈ ట్యాక్స్ లోంచి కట్ అవుతాయి మళ్ళీ అంటే బోనస్. ఈ ట్యాక్స్ ఉంటాయి కదా, ఈ ట్యాక్స్ లోనే మనీ సైడ్ పెట్టేసి అవి బోనస్ టైప్ లో 13th శాలరీ 14th శాలరీస్ ఇస్తారు. అండ్ ఇంకొకటి, మీరు ఇంత కట్ అవుతుందా అని చెప్పేసి చూస్తున్నారు కదా, ఇంకొక విషయం చెప్తా. సో ఒకవేళ మీరు 65 సంవత్సరాల ఇక్కడ వర్క్ చేయడం, 65 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయితే మీకు దగ్గర మీకు పిఎఫ్ డబ్బులే కదా అవి, పిఎఫ్ అవి వస్తాయి. ప్లస్ మన హెల్త్ బాగాలేదు, మనం చేసుకోలేని స్టేజ్ ఉంది, మన ఇంట్లో మనిషి కావాలంటే వాళ్ళే మనిషిని పెడతారు, గవర్నమెంట్ వాళ్ళే మనిషిని పంపిస్తారు. సో స్పెండ్ చేయాల్సిన అవసరం దానికి. సో అండ్ అవి వస్తాయి. అండ్ ముసలి వాళ్ళకి కూడా మంచి పెన్షన్స్ అయితే వస్తూనే ఉంటాయి వాళ్ళు చనిపోయేంత వరకు కూడా. అండ్ మెడికల్ కూడా ఉంటుంది. సో ఇంత కట్ అవుతుంది కదా, ఇదంతా కూడా ట్యాక్స్ రూపంలో వీళ్ళకి మళ్ళీ రిటర్న్గా ఇస్తారు. అండ్ లేని వాళ్ళకు, పేద వాళ్ళకు, అండ్ ఇలా లైక్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి, ఎవరికైనా కూడా సో గవర్నమెంట్ అనేది చూసుకుంటారు అన్నట్టు. సో ఎందుకంటే ఇక్కడ బాధ్యతగా ట్యాక్సులు కడుతున్నారు కాబట్టి ఈ దేశాలు ఇంతగానం డెవలప్
అవుతున్నాయి అని అన్నట్టు. సో మన దగ్గర కూడా మనము ట్యాక్స్ కడితే, ట్యాక్స్ పేయర్స్ ఉంటే మన దగ్గర చాలా వరకు ట్యాక్స్ ఎగ్గొట్టడానికి జనం చాలామంది చూస్తారు. బట్ పెద్ద పెద్ద కంపెనీస్ కానీ వాళ్ళు ఇట్లా, సో ఎందుకంటే మన వాళ్ళే చాలా లూప్ హోల్స్ అయితే పెట్టిర్రు. సో కానీ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మంచిగా కరెక్ట్గా ట్యాక్స్ పే చేసి ఎగ్గొట్టకుండా ఇట్లా ఇవన్నీ ఉంటే మనం ట్యాక్స్ పేయర్ ఇన్కమ్ తోటి మంచి మంచి రోడ్లు, మంచి మంచి పార్కులు, మంచి మంచి ముందు పేదవాళ్ళు ఉన్నారు, ముందు అయిపోతాయి, పేదరికం మొత్తం పోతాయి. ట్యాక్స్లు కట్టే వాళ్ళు ఉండరు, కడితే అయితే మన దగ్గర ఈ ట్యాక్స్ల మనీ కూడా ఎలా అవుతుంది అంటే, ఒక రాజకీయ నాయకుడు వాడికి తెలిసిన ఒక కాంట్రాక్టర్కి ఒక 100 కోట్ల పెట్టేసి కాంట్రాక్ట్ ఇప్పిస్తే ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తారంటే అందరికీ, రాజకీయ నాయకుడితో సహా అందరికీ పంచంగా పోంది. 100 కోట్లకి వెళ్ళి 90 కోట్లు అందరూ తీసుకొని ఆ 10 కోట్లలో ఒక రోడ్డు వేస్తే అది నాసిరకంగా ఉండకుంటే ఇంకెలా ఉంటుంది. సో ఎందుకంటే మన దగ్గర ఇలా 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 ఇలానే ఒక కాంట్రాక్ట్ వస్తే ఎలా మీరు డబ్బులు సంపాదిస్తారో చూడొచ్చు జనాలు. ఈవెన్ అందరూ అనట్లేదు, ఒక సర్పంచ్ అయినా కూడా సంపాదించడం స్టార్ట్ చేస్తాడు పాలిటిక్స్లో. ఇవన్నీ ఎప్పుడైతే నిజాయితీగా సేవ చేయడానికి వచ్చి ఎప్పుడైతే ఉంటుందో, సో అప్పటి వరకు మనం దేశం అనేది బాగుపడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇంట్లో మనం ఒక నలుగురం ఉన్నాము, సంపాదించుకుంటా ఒక గల్లెపెట్టెలో మనం డబ్బులు దాచుకుంటాము. ఇందులో ఒకడు ఏం చేస్తున్నాడంటే గల్లెపెట్టెలకు వెళ్ళి మెల్లిగా రంధ్రం చేసి కిందికి వెళ్ళి రోజు డబ్బులు తీసుకొని పోయి ఎక్స్ట్రా జల్సాలు చేసుకొని సపరేట్గా కూడబెట్టుకుంటున్నాడు. సో అప్పుడు ఈ ముగ్గురు కలిసి కూడబెట్టిన డబ్బులు ఒకడే మింగడం వల్ల ఏమైతే అంటే వాళ్ళకి ఎప్పుడు సేవింగ్స్ ఉండవు, ఆ ఇల్లు ఎప్పుడు బాగుపడదు. ఎట్ ద ఎండ్ ఒకరోజు చూసుకుంటే ఆ గల్లబెట్టెలో ఏ ఒక్క రూపాయి కూడా ఉండదు. సేమ్ అదే విధంగా మన దేశంలో కూడా ఈ విధంగా గల్లబెట్టెలను ప్రతి ఒక్క రాజకీయ నాయకుడే కానీ బినామీల పేర్లు కానీ ఈ కరప్షన్ తోటి మొత్తం కూడా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో కానీ ఇలా ప్రతి దగ్గర ఏదో ఒక రకంగా చేసేసి పైసలు మనలు దొబ్బుతూనే ఉన్నారు. అందుకే సడన్గా మీరు ఒకసారి గమనించవచ్చు, ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎన్ని కోట్లు పెట్టి అతను ఎలక్షన్స్లో నిల్చొని లాస్ట్కు ఎంత సంపాదిస్తారో మీరు ఆలోచించవచ్చు. ఇక్కడ విదేశాల టూర్లను వచ్చేసి వీళ్ళందరూ వచ్చేసి స్విస్ బ్యాంకులలో అక్కడిక్కడ డబ్బులు దాచుకోవడం, మంచి మంచి ఇవన్నీ కొనుక్కోవడం, ఇవన్నీ మీరు చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళని క్వశ్చన్ చేసేవాడు ఉండడు. ఎందుకంటే క్వశ్చన్ చేయాలంటే మళ్ళీ ఆ పాలిటీషియన్సే ఏం చేయాలి, అధికారులతో పని చేయాలి. కానీ అందరూ దొంగలే ఉన్నప్పుడు ఇంకెవడు చక్కగా పనిచేస్తాడు? ఇదే జరుగుతుంటుంది నాకు. ఇవన్నీ ఆలోచించినప్పుడు చాలా కోపం వస్తుంది. బట్ ఇప్పుడు నేను మాట్లాడితే ఏం లాభం, లాస్ట్ నన్నే దేశద్రోహి అంటారు. చాలా పదండి, చెప్పండి. ఇప్పుడు వాళ్ళకే అని కాదు, వీల్ చైర్ వాళ్ళకే అని కాదు, నార్మల్ వాళ్ళకి కూడా ఇస్తారు. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లలు ఇంట్లో ఒకరే జాబ్ చేస్తున్నారు అనుకో, పిల్లలకి చదువులకి అన్ని చూసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఈజీ అని ఒకటి ఉంటుంది, ప్రతి సంవత్సరం జనవరిలో చేస్తాము. అది చేస్తే అది కూడా ట్యాక్స్లకు సంబంధించింది. మన శాలరీస్ అవన్నీ సబ్మిట్ చేయాలి. దాంట్లో కూడా ఏం చేస్తారంటే మనకి ఆ పిల్లలు చదువుకుంటున్నారంటే పిల్లలకి బుక్స్ కి ఫ్రీగా ఇస్తారు, వాళ్ళకి చదువుకి ఇస్తారు, ఫుడ్ కూడా ఇస్తారు. వాళ్ళ అమౌంట్ మంత్లీ ఫుడ్ ఉంటది కదా, దానికి కూడా వాళ్ళే పెడతారు. ఈ విధంగా ఊరిక వీల్ చైర్ వాళ్ళకే పెడుతున్నారంటే వాళ్ళకి కాదు, జాబ్ లేకుండా ఇంట్లో ఒకరు చేస్తుంటే ఇద్దరు ఇంట్లో తిని చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఇల్లు ఫ్రీగానే, అంటే ఫ్రీగా అని కాదు 10% కట్టాల. వాళ్ళైతే ఇప్పుడు మేము 500 పెట్టి కడుతున్నాం అనుకో, వాళ్ళు 100 రూపాయలు 50 రూపాయలకి ఇల్లు వస్తుంది రెంట్. మీతో గవర్నమెంట్ పే చేసి ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కూడా తక్కువ ఇన్కమ్ ఉంటే కూడా పిల్లలకి గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది. అవును. స్కూల్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? ఫీజా? స్కూల్స్ అంటే మన చదువులు అంటే కనుక ఫీజులు ఉంటాయి, ఇక్కడ వాళ్ళకి అంటే ఫ్రీగానే ఉంటది, ఫ్రీ ఎడ్యుకేషన్ మొత్తం. బుక్స్ కూడా లైబ్రరీకి వెళ్ళి వాళ్ళు ఓన్ గా చదువుకోవడం, బుక్స్ కూడా కొనే పనే ఉండదు. ఎక్కడ పెట్టినా బుక్స్ వాళ్ళే ఇచ్చేస్తారు. ఈ దాన్ని మొత్తం వాళ్ళే చూసుకునేటట్టు ట్యాక్స్ కరెక్ట్ పే చేస్తే చాలు. తాగేయచ్చా వాటర్? అవి తాగే వాటర్, కాలు కూడా కడుక్కోవచ్చా? కాలు కడుక్కోవచ్చు, తాగొచ్చు, స్నానాలు చేయొచ్చు. అలా చలి చేస్తారు. చేస్తారా? ఇక్కడ ఏంటంటే ఎండాకాలము రన్నింగ్ రేస్ కి పరిగెత్తా ఉంటారు కదా, వాళ్ళు వచ్చాక ఇక్కడే స్నానాలు చేస్తారు. ఈ పార్క్ కి వస్తారు, వాళ్ళు దీని కింద కూర్చుంటారు ఎండకు భరించలేక. పక్క పక్కనే పోతానే. అది ట్రైనింగ్. సో ఇంకా ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నా. అండ్ ఇక్కడ నుండి మనకు జర్నీ వచ్చేసి
ఇప్పుడు నేను ఎన్ని గంటలకు ఎక్కుతున్నా అంటే ఇవాళ 6 గంటలకు ట్రైన్ ఎక్కి 6:10కి ట్రైన్ ఎక్కితే రేపు జర్నీయే, ఎల్లుండి పొద్దుగాల 11:45 హైదరాబాద్లో దిగుతా. సో ఇక్కడ ఏంటి అని అంటే లే ఓవర్ టైం అనేది చాలా ఉంది. ఇస్తాంబుల్లో ఒక 7 అవర్స్, ముంబైలో ఒక 5-6 అవర్స్ అట్లుంది. అండ్ ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి ముందే పోయి ఓవర్ నైట్ అంటే ముందే వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లో ఉంటున్నా నైట్. ఎందుకంటే రేపు పొద్దున తొందరగా వెళ్ళడానికి అసలు ట్రైన్స్ గంటన్నర డిఫరెన్స్ ఉంది అందులో. మళ్ళీ ఎందుకు ఆ టైంకి పోయి ఆగమవ్వడం అని చెప్పేసి. సో ఇది మెయిన్. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ముందే వెళ్తున్నా అదండి. సో ఇవి ట్రైన్లో చూడండి, బుల్లెట్ ట్రైన్లు లాగా భలే ఉన్నాయి చూడండి. అది బుల్లెట్ ట్రైన్ లాగా ఉంది, స్పీడ్ ట్రైన్ ఏమో, ఇది నార్మల్ ట్రైన్ ఏమో. ఇది ప్లాట్ఫామ్ 5, మనది ప్లాట్ఫామ్ 6 మీదకి వస్తుంది. సో మన ట్రైన్ అయితే వచ్చింది అండ్ ఎట్లుంటుందో చూద్దాం. వామ్మో సీట్లు ఉన్నాయి. బాయ్ బాయ్, ఐ లవ్ యూ, బాయ్, థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుస్తాం. ఈ ట్రైన్ ఏంటంటే డబుల్ స్టేర్స్ ఉంది కింద. సింగిల్ స్టేరు, డబుల్ స్టేరు రెండు. నేను పైన ఉన్నా మంచిగా అండ్ చాలా నీట్గా ఉంది. అండ్ ఎవరు లేరు, ట్రైన్ మొత్తం నా ఒక్కని కోసం అన్నట్టే ఉన్నది. ఇట్లా ముందర సీట్ మీద అస్సలు కాలు పెట్టొద్దంట ఇక్కడ. అండ్ ఇట్లా సీట్లలో పండుకోవడం కూడా అస్సలు చేయొద్దు, జస్ట్ ఇట్లా దీని మీద వేసుకోవచ్చు. 10-15 నిమిషాలు పడుకున్నా కూడా ఫుల్ అలసిపోయినా. 2 days నుండి నిద్ర లేదు అసలు పెయిన్ తోటి. కూర్చోగలుగుతానా, చాలా గొప్ప విషయం లేదు గైస్. మొన్న ట్రైన్లో వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటికి మన ఉదినేకి వచ్చేటప్పుడు సైకిల్ అక్కడ పెట్టేసి లిటరల్లీ కూర్చోలేక నిల్చోలేక ఒంగోని సైకిల్ పైన ఇట్లా కూర్చొని వచ్చిన అదే విపరీతమైన పెయిన్ అసలుకి. బట్ ఇప్పుడు దాంతో పోల్చుకుంటే 70-80% తగ్గింది. కానీ ఒకసారి అయితే వచ్చి చేసుకోవడమే బెటర్, చెక్ చేసుకోవడం. అండ్ కానీ మనం మళ్ళీ యూరోప్ వచ్చేవరకు ఈ నవంబర్లో వస్తాము. స్టార్టింగ్లో చలి విపరీతంగా ఉంటుంది. ఇప్పుడే 16 అట్లా 15, 12 అట్లా వెళ్ళిపోయింది. మనం వచ్చేవరకు -లో ఉంటుంది. అండ్ మీరు రోడ్ మీద రైడ్ చేస్తూ ఉంటే తెల్లగా తెలుపులో అంటే మంచులో సైకిల్ రైడ్ చేస్తూ ఉంటా, మంచులో క్యాంప్ వేసుకుని పడుకుంటా అనుకుంటారా నేను, అలా ఉంటుందేమో. నేను ఇప్పటిదాకా ఇక్కడ ఇంటర్నెట్ లేదు, ఏం లేదు నాది. ఒక్కసారి గ్యాలరీ ఓపెన్ చేసుకొని చూసుకుంటే నేను ఇన్ని రోజులు పడ్డ కష్టము అదంతా వీడియోస్లో చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి లైక్ లొకేషన్స్ చూస్తూ ఉంటే మైండ్ పోయింది అసలు. ఎంత కష్టపడి వచ్చిండ్రా, ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్ చూసిండ్రా అనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ నేను 7:46 అంటే 7:46కే దిగిన. అండ్ ఇక్కడ నుండి మనకు 9 minutesలో ఇంకొక బస్సును పట్టుకోవాలి. అక్కడ నుండి మనకు ఎయిర్పోర్ట్కి బస్సు ఉంటుంది, మనం అంతలో వెళ్ళిపోవాలి. ఇక చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. సో ఎయిర్పోర్ట్ బస్సెస్ అయితే ఇక్కడ నుండే వస్తాయి, ఇక్కడికి వెళ్ళి వెళ్తాయంట. మనం అక్కడ రైల్వే స్టేషన్ నుండి చాలా దూరం వాళ్ళని మీద అడుక్కుంటే మేనేజ్ చేసుకుంటూ వచ్చిన. అంటే ఫస్ట్ టైం కదా. ఇది వచ్చేసి బస్ స్టాండ్, ఇక్కడ నిలబడితే సరిపోద్ది అని అన్నారు. బస్ కోసం వెయిట్. ఈ బస్సులు మారుడు అవి మారుడు కన్నా సప్పుడేగా సైకిల్ తొక్కుకుంటూ ఓడే మస్తు అనిపిస్తుంది నాకు. నీ అమ్మ అది మారాలి, ఇది ఎక్కాలి, అది మారాలి, అది నొప్పి
సో వీఆర్ ఫైనలీ ఇన్ ఎయిర్పోర్ట్. మనకు ఫ్లైట్ రేపు పొద్దుగాల 9:20 ఉంది. బట్ మనం ఆగడపడ్డట్టు ముందే వచ్చినాము. ఎందుకు అని అంటే అందుకే, ఎందుకంటే పొద్దుగాల అంత తొందరగా ట్రైన్లు లేవు. ఒకవేళ అవి ఉన్నా కూడా బరాబర్ టైంకి దింపుతానే. ఒకవేళ అటు ఇటు అయిందంటే మొత్తం ఫ్లైటే బిస్కెట్ అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి మనం ముందు వచ్చినాం, అంతే, ఇంకేం లేదు. సో మనం ఎంత 8:30 ఏమో వచ్చినాం కదా, ఇంకా పొద్దున్న 9:30 ఉంది ఫ్లైట్, ముందే వచ్చినాం. సో దానికోసం అని చెప్పేసి ఇంకేం చేయాలో అర్థం కాక, ఎక్కడ పడాలో అర్థం కాక నేను ఏం చేసినా తెలుసా, ఇది. సో ఇది వచ్చేసి మొత్తం ఎయిర్పోర్ట్ లాంజ్ అంటాను, ఎయిర్పోర్ట్ ఇది ఫస్ట్ ఫ్లోరు, అక్కడికి వెళ్ళి వెహికల్స్ వస్తాయి. సో ఇంకా నేను ఇక్కడ పడుకున్నా. ఒకటిన్నర అయితే అది ఇంకా అనుకోలేదు. సో దట్ పడుకుందాం అనుకుంటాను కానీ ఇంకా నిద్ర పట్టట్లేదు. చూసి ఎప్పుడో పడుతుంది. పొద్దుగల 5 గంటలకు లేవాలి, వేసి రెడీ అయ్యి చెక్ఇన్ చేసుకోవాలి. నొప్పి అయితే మ్యాక్సిమం మ్యాక్సిమం ఏం కాదు, తగ్గింది. బట్ ట్రావెల్ చేయడానికి అయితే అంత ప్రాబ్లం ఏం అనిపించట్లేదు. కొద్దిగా నొప్పి లేసింది అంతే, అంతసేపు అట్లా ట్రావెల్ చేసినందుకు. బట్ ఇట్స్ ఓకే, రేపు ఇంకా బాగుంటుంది అనుకుంటాను. గుడ్ నైట్, ఐ లవ్ యూ, బాయ్ బాయ్.